కీర్తనలు 106వ అధ్యాయం 1వ వచనం నుంచి 24వ వచనం వరకు. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకునే వారి క్షేమము నేను చూచుచు, జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకును. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపము. మా పితరుల వలనే మేము పాపం చేసితిమి, దోషములు కట్టుకుని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునద్ద, ఎర్ర సముద్రమునద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపుగా ఆరిపోయిను, మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. వారు తమ దండుపాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి. భూమి నెరలు విడిచి దాతానును మృంగిన, అది అభిరామ గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. హోరేబులో వారు దూడను చేయించుకునిరి, పోతబోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాముదేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయింది. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదనెను. అయితే ఆయన వారిని నశింపచేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. వారు రమ్యమైన దేశమును నిరాకరించరి, ఆయన మాట నమ్మకపోయింది. ఈ 105వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 37వ వచనం నుంచి ఎర్ర సముద్రము దాటించి వాళ్ళ ఇశ్రాయేలు సమూహము 6 లక్షల మందిని బయటికి తీసుకుని వచ్చిన పిదప మనం 45వ వచనంలో కనుక చూసినట్లయితే తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకునిరి. 37వ వచనం నుంచి 45వ వచనం వరకు చూచినటువంటి సందర్భంలో వారు ఎటువంటి సంఘటనలు, అవి వ్యతిరేకమైనవి కానీ మంచివి కానీ ఎక్కువ భాగం వాటిని వివరించకుండా బయలుదేరిన వారు వచ్చి అన్యజనుల భూమిని అనగా కనాను దేశాన్ని స్వతంత్రించుకునేటట్లుగా ఈ 37వ వచనం నుంచి 45వ వచనం వరకు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఈ 45వ వచనంలో ఈ కనాను దేశంలో ప్రవేశించడానికి పట్టినటువంటి సమయం 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల వ్యవధిలో వారు ఏ విధంగా దేవునితోటి వ్యవహరించారు, దేవుడు వారితోటి ఏ విధంగా వ్యవహరించారనేటువంటి సంఘటనలు ముఖ్యమైనవి ఈ కీర్తన 106వ అధ్యాయంలో రాయబడ్డాయి. ఈ 40 సంవత్సరాల కాలంలో దేవుడు వారిని మెలుపులకు తీసుకొచ్చిన తర్వాత వారందరూ కూడా ఎర్ర సముద్రంలో నుంచి దాటి రావటం అనేటువంటిది ఈ బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన దానికి గుర్తుగా ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ 106వ అధ్యాయంలో చూసినప్పుడు ఈ 40 సంవత్సరాల కాలంలో వాళ్ళల్లో ఉన్నటువంటి శరీర సంబంధమైన తర్వాత దేవుడు ఇచ్చేది ఇవ్వగోరుతున్నటువంటిది కాకుండా వాళ్ళు ఏది కావాలని కోరుతున్నారో దాని మీద మనసు కలిగినటువంటి ప్రజలుగా
ఎటువంటి వారుగా చూపించబడ్డారు అనేటువంటిది ఈ నిర్గమకాండంలో, లేవీకాండంలో, సంఖ్యాకాండంలో రాయబడినటువంటి దృష్టాంతాలలో కొన్ని మన గమనానికి తీసుకుని వస్తూ కీర్తనకారుడు 106వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఇక్కడ మనం 37వ వచనం నుంచి 45వ వచనం వరకు చూసినప్పుడు ఆ బయలుదేరి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రవేశించినటువంటి విధంగా మనం అర్థం అవుతుంది 105వ కీర్తనలో. కానీ 106వ కీర్తనలో కనుక మనం రాయబడినటువంటి కొన్ని వృత్తాంతాలు కనుక మనం గమనించినట్లయితే వారు ఆ విధంగా ప్రవేశించలేదు అనేటువంటిది కూడా మనకు తెలుస్తుంది. ఈ 105వ కీర్తనలోని ఆఖరి భాగంలో చెప్పబడినటువంటి విషయాలు విశ్వాసులమైన మనందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమందు విశ్వసించి పాపములు క్షమించబడినటువంటి అనుభవంలోనికి వచ్చి నిత్య జీవం అనే వరాన్ని పొంది బాప్తిజంలో సాక్ష్యమిచ్చి మన పిలువబడినటువంటి పరలోకపు పిలుపు యొక్క ప్రయాణంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎటువంటి విధంగా ఉన్నారో దానిని సూచిస్తూ ఈ 106వ కీర్తన మనం చూడవచ్చు. కనుక ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది బాప్తిజంలో సాక్ష్యమిచ్చి ఆయనను కొంతవరకు అనుభవపూర్వకంగా ఎరిగిన పిదప మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఈ లోక సంబంధంగా మనం ఏ విధంగా వ్యవహరించే వారంగా ఉన్నామో, మనలో ఉన్నటువంటి అనేక విషయాలు ఏ విధంగా ఉన్నాయో, వాటిని దేవుడు ఏ విధంగా పరిగణిస్తాడో వాటిని చూడగలగటానికి ఈ అద్దం వలె ప్రతిబింబింపచేసేటువంటి అనేకమైనటువంటి దృష్టాంతాలు ఈ కీర్తన 106వ అధ్యాయంలో చక్కగా వర్ణించబడ్డాయి. ఈ కీర్తనకారుడు ఆ 106వ కీర్తనలో అది చెప్తున్నాడు చూడండి. ఇలా మా పితరులందరూ కూడా సరైన విధంగా నడవలేకపోయారు కనుక ఇప్పుడు మేము చూడండి నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నాను జ్ఞాపకమునకు తెచ్చుకొనము, నాకు దర్శనమిచ్చి రక్షింపము. ఎర్ర సముద్రమును దాటి 40 సంవత్సరాలు అయిన తరువాత కనాను దేశంలో ప్రవేశించిన తరువాత కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిగా లేవు. వాళ్ళ ప్రవర్తన దేవునితోటి అవి సరిదిద్దుకొని ఆయన యొక్క ప్రత్యక్షతలో జీవించాలనేటువంటి మనసు కలిగినటువంటి ఒక వ్యక్తి యొక్క ఈ ప్రార్థన స్తుతి ఆరాధనలతో ప్రారంభించి ఈ కీర్తన యొక్క అంతంలో కొన్ని వచనాలలో ఆ విధంగా నేను జీవించగలిగేటట్లుగా మా మీద దృష్టి ఉంచు అని చెప్తున్నాడు. ఇది ఎవరు నీ యొక్క ఉద్దేశాలను అందుకోగలిగి నువ్వు కోరిన విధంగా జీవించాలో ఆ విధంగా జీవించగలిగేటువంటి దర్శనాన్ని కూడా నాకు అనుగ్రహించు అని చెప్తున్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి రక్షణ పొంది బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి కొంతమేరకు దేవుని యొక్క విషయాలన్నిటినీ కూడా మనం అనుభవించిన తరువాత శరీరంలో జీవించుతున్న సమయంలో దేవుడు మనకు అనుగ్రహించబోతున్నటువంటి పరలోకం యొక్క దర్శనం లేక దాన్ని గురించినటువంటి వివరణ అనేక విషయాలు మనకు తెలియకుండా ఉన్నటువంటి స్థితిలో లేక వాటిని తెలియపరచినప్పటికీ మన హృదయంలో వాటిని మనం చక్కగా జమ చేసుకోకుండా ఉన్నటువంటి శరీర రీతిగా లేక సహజ రీతిలో ప్రకృతి సంబంధంగా జీవించేటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు జ్ఞానోదయమై దేవునితో సంబంధం కలిగి దేవుడు పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని చక్కగా గుర్తెరగగలిగి ఆ పరలోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఆశ కలిగినటువంటి వ్యక్తి తనలో ఉన్నటువంటిది లేక అంతకు మునుపు తన పితరులు జరిగించినటువంటి విషయాలను ఉదహరిస్తూ తనను మార్చమని రాస్తున్నటువంటి కీర్తన. కనుక ఈ రక్షణ పొందినటువంటి ఎర్ర సముద్రమును దాటి బాప్తిజంలో సాక్ష్యమిచ్చి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వాళ్ళ ద్వారబంధపు కమ్మీల మీద చిలకరించి మరణపు దూత యొక్క బారి నుంచి తప్పించబడినటువంటి 6 లక్షల మంది ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రములో ఆరిన నేల మీద నడిచిన తరువాత అరణ్యంలో యెహోషువ కాలేబులు తప్ప మిగిలిన వారందరూ కూడా రాలిపోయారు. అనగా ఈ రక్షణ పొందినటువంటి మనందరం కూడా రాబోతున్నటువంటి మహిమ కలిగిన ప్రభువు యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో కానీ
ఆయన మనకు ఏదైతే అనేక విషయాలు పరలోక సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాడో వాటిలో కానీ పాలు పొందకుండా ఈ తప్పిపోయినటువంటి ఇశ్రాయేలీయుల వలె మనం కూడా ప్రవర్తించినట్లయితే ఆ రాబోతున్న మహిమలో కానీ ఆయన మనకేమి ఇవ్వాలని కోరుతున్నాడో వాటిలో కానీ మనం పాలు పొందకుండా తప్పిపోయేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ కీర్తన వారికి ఎటువంటి విధంగా ఈ రాలిపోయినటువంటి అనేక మంది యొక్క క్రియలు తన గమనానికి తీసుకుని వస్తూ తను ఏ విధంగా జీవించాలని కోరుకుంటున్నాడో ఆ మనసులో ఉన్నటువంటి ఆ భారాన్ని తెలియపరుస్తూ రచించినటువంటి కీర్తన. కనుక 40 సంవత్సరాల వ్యవధిలో వారిలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి అనేక విషయాలన్నిటినీ కూడా దేవుడు బయటికి తీసుకుని వచ్చి వాటన్నిటిలో వారు ఏ విధంగా దేవుని యందు మాత్రమే జీవించాలి, ఆశపడాలి, తర్వాత ఆయన వైపు చూడాలి అనేటువంటి విషయాలను మాటిమాటికి వారి గమనానికి తీసుకొచ్చాడు. అయినప్పటికీ వారు దేనిని కూడా వారు గ్రహింపక త్వరగా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మర్చిపోయి వారిని పిలిచినటువంటి ఆ పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తించుకోకుండా ఆ రమ్యమైనటువంటి దేశాన్ని నిరాకరించినట్లుగా చెప్పబడింది. ఇది ఈ దినాలలో మనకు విశ్వాసులకు మరింత హెచ్చరికగా ఇవ్వబడింది. కనుక మనం ఎటువంటి అజాగ్రత్తతో కానీ తర్వాత దానికి సంబంధించినటువంటి సిద్ధపాటుతో కలిగిన హృదయం కానీ లేకుండా మన శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, తలంపులు, మాటలు, క్రియలు ఈ లోక సంబంధంగా నింపబడి జీవించినట్లయితే ఈ ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా చక్కగా మనందరికీ వర్తిస్తాయి. దానిని మనం తేటగా చూడగలగటానికి పనికి రాగలిగినటువంటి కొన్ని మాటలు ఈ కీర్తన గ్రంథం 106వ అధ్యాయంలో రాయబడ్డాయి. చెప్పబడినటువంటి ఈ ఎర్ర సముద్రం మీద వారు దాటి రావటం కానీ, అరణ్యంలో వారికి పూరేళ్లను కురిపించటం కానీ, బండను చీల్చి నీళ్లు తీసుకురావటం కానీ, అరణ్యంలో దేవదూతల యొక్క ఆహారం మన్నాను కురిపించటం కానీ, తర్వాత వారిలో కలిగిన అసూయను బట్టి కోరాహు మరి అభిరాములు ఏ విధంగా భూమి నెరలు విడిచి మింగవేయబడిందో అది కానీ, ఈ అనేక విషయాలన్నీ కూడా మనలో ఉన్నటువంటి అనేక శరీర సంబంధమైన కార్యాలకు గుర్తుగా చూడవచ్చు. అవి నూతన నిబంధనలో కూడా కొన్ని చోట్ల ఉదహరించబడ్డాయి. మొదట అనేక విషయాలను చూడటానికి మునుపు ఈ మొదటి 5 వచనాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం గమనించాలి. అతని హృదయంలో కలిగిన భారం ఏమిటనేటువంటిది కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఈ విషయాలు ఒకవేళ మన జీవితంలో కనుక తటస్థపడినా, జరుగుతున్నా, జరగబోయినా, జరిగినా వాటన్నిటినీ కూడా మనం బేరీజు వేసుకుని ఆ కీర్తనకారుడి యొక్క హృదయంతో మనం కూడా వచ్చి ప్రభువును కోరుకుని చక్కగా మనం పిలిచిన పిలుపుకు దరి చేరగలిగేటట్లుగా ఆయన మన ఎడల కృప చూపించాలని మనం ప్రార్థించుకోవాలి. చూడండి, మొదటి 5 వచనాల్లో యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. కనుక వీళ్ళు పాపం చేశారు అనేటువంటిది లేక ఆయనకు అవిధేయులుగా జీవించారు అనేటువంటిది ఒక ప్రక్కన ఉంచగా, దేవుని యొక్క గుణమైనటువంటి కృప అది నిజంగా యథార్థ హృదయంతో ఆయనను వెంబడించు వారందరికీ కూడా ఆయన తోడుగా ఉండి నడిపించటానికి సిద్ధంగా ఉన్న మనసు కలిగిన వాడు కనుక ఆయన కృప నిత్యము ఉండును అని పాడుతున్నాడు. తర్వాత 2వ వచనంలో చూస్తే, యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు, ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు వారి చివరి ఆ సమయంలో ఈ ఫరో రాజు యొక్క మరింత కఠినమైన దాసత్వానికి లోనై మూలుగుతో జీవించారు. వారికి ఎవరైనా విడుదల కలుగు చేయగలరు అనేటువంటి నమ్మకాన్ని కోల్పోయినటువంటి స్థితిలో దేవుడు మోషే అహరోనులను సిద్ధపరిచి వారి ద్వారా తమ పరాక్రమాన్ని, బలాన్ని కనపరిచి వారందరికీ కూడా విడుదల కలుగు చేశాడు. అదేవిధంగా పాపము యొక్క నియమం చేత మరణానికి లోనైనటువంటి మనందరినీ కూడా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించి మన పాపముల విషయంలో ఆయన చనిపోయి తానే ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడి తిరిగి మృతులలో నుంచి లేపబడడం ద్వారా
మనలో పనిచేస్తున్నటువంటి పాప స్వభావం మీద జయం పొంది జీవప్రదమైనటువంటి నీతి విధించబడుటకు, అనగా దేవుని దృష్టిలో జీవించే వారంగా, తర్వాత ఆయన దృష్టిలో నీతి కార్యములను జరిగించడానికి పనికి రాగలిగినటువంటి నూతనమైనటువంటి తొడుగును మనకు అనుగ్రహించి ఆయన యొక్క జీవం మనలో పనిచేసేటువంటి విధంగా దేవుడు మనకు పనిచేస్తున్నాడు. అది ఒక గొప్ప పరాక్రమ సంబంధమైన కార్యం. అన్నిటికంటే మనందరం కూడా భయపడేటువంటి ఆఖరి శత్రువు అయినటువంటి మరణాన్ని మన ప్రభువు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఓడించి తిరిగి లేవటం ద్వారా, ఆ పరాక్రమాన్ని తెలియపరచబడటం ద్వారా ఎటువంటి ఆశ కానీ, తర్వాత ఎటువంటి విడుదల పొందగలగటానికి కావలసినటువంటి నిరీక్షణ లేనటువంటి మనందరం కూడా విడుదల పొందగలగటానికి దేవుడు తన మార్గాన్ని చూపించాడు. 3వ వచనం, న్యాయమును అనుసరించు వారు ధన్యులు, న్యాయమును అనుసరించు వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకొని నేను వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి సంతోషించుచు. ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. ఈ విధంగా రక్షణ పొందినటువంటి బిడ్డలు ఈ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమైనటువంటి దేవుని కృపను నిరర్ధకం చేయకుండా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ జీవాన్ని, పునరుద్ధాన సంబంధమైన జీవాన్ని ఆత్మ యొక్క ప్రభావంతో ఆయన దృష్టిలో నీతిగా జీవించుట అనేటువంటిది నేర్చుకుంటూ ఆ విధంగా జీవించగలిగినటువంటి జనులు ధన్యులు. విశ్వాసులైన మనందరిలో కూడా ఈ పాపముల విషయమై దేవుడు ప్రాయశ్చిత్తార్థమైన బలిని జరిగించి నాకు విడుదల కలుగు చేశాడనేటువంటిది అందరము ఎరిగి నమ్మి ఉన్నాం. కానీ ఆయన పునరుద్ధానంలో నుంచి తిరిగి లేవటం ద్వారా మనకు కలిగినటువంటి విశిష్టమైన ఆ పునరుద్ధ జీవం ఆత్మ యొక్క ప్రభావం ద్వారా విశ్వాసం ఉంచిన వారందరిలో కూడా ఆ నీతి కార్యములు జరిగించడానికి ఏ విధంగా ఆ జీవం పనిచేస్తున్నదో ఆ అనుభవం చాలామందిలో లేదు. అది చెప్తున్నాడు కీర్తనకారుడు, ఎల్లవేళలా నీతి న్యాయములు జరిగించు జనులు ధన్యులు. కనుక రక్షణ పొందిన మనందరం కూడా దేవుని యొక్క జీవాన్ని కలిగి ఆయన ఆత్మ ద్వారా నడిపించబడటం అనేటువంటిది ఎంతో గొప్ప ధన్యత. అది తనలో కావాలని తన దేవుని యొక్క కృపను కోరుకుంటున్నాడు. కనుక విశ్వాసమైన మనందరం కూడా ఈ పాపములు క్షమించబడినాయి అనేటువంటి నిశ్చయత మాత్రమే కాకుండా, పాప నైజము మీద ఏ విధంగా జయం పొంది దేవుడు కోరినటువంటి నీతిని అందుకోవటానికి విశ్వాసం ఉంచి ఆత్మ ద్వారా ప్రతిరోజు నడిపించబడాలనే విషయాన్ని మనం గమనించాలి. అలా కాని పక్షంలో ఇప్పుడు మనం చూడబోయేటువంటి అనేకమైనటువంటి విషయాలలో వారు తప్పిపోయినట్లుగా మనం కూడా తప్పిపోయేటువంటి అవకాశం ఉంది. దేవుని యొక్క జీవం ఆత్మ ద్వారా ఎప్పటి వరకైతే మనిషిలో పని చేయటం అనేటువంటిది ఆరంభం కాదో అప్పటి వరకు మనలో శరీర సంబంధంగా దేవుని కార్యాలను చేయాలని చూచినప్పటికీ వాటిని చేసేటువంటి విషయంలో మనిషిలో సామర్థ్యం లేదు కనుక తప్పిపోతాడు. అప్పుడు పౌలు రోమాపత్రిక 7వ అధ్యాయంలో చెప్పినట్లుగా, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడునని చెప్పవలసి వస్తుంది. అలా కాకుండా నీవు నీతి న్యాయములు ఎల్లవేళలా జరిగించువారు ధన్యులు. అది చాలామంది అనుకుంటారు అలా జీవించడం కష్టమని. మనిషికి కష్టం, దానిలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కానీ ఎవరిలో అయితే ఆయన యొక్క జీవము ఆత్మ ద్వారా పనిచేసేటువంటి విధంగా వారు దేవుని యందు నమ్మిక ఉంచారో వారందరిలో కూడా ఆ జీవము నిరాటంకంగా పనిచేసి దేవుడు కోరిన విధమైనటువంటి క్రియలలో పాలు పొంది ఆయన యొక్క హృదయాన్ని సంతృప్తిపరచగలిగిన బిడ్డలుగా ఆయన కోరుతున్నటువంటి పరలోక రాజ్య సంబంధమైన విషయాలలో పాలు పొందేవారుగా చేయబడతారు. అటువంటి విషయాన్ని గుర్తించినటువంటి కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే 5వ వచనంలో, నీ స్వాస్థ్యమైన వారితో కూడా కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి రక్షింపుము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను ఆ విధంగా జీవించగలగటానికి, అలా జీవించేటువంటి బిడ్డలతో కూడా కలిసి నిన్ను కొనియాడి ఘనపరచగలగటానికి. 4వ వచనంలో కూడా చూస్తే, నీవు ఏర్పరచుకునే వారి క్షేమం, పిలువబడిన వారు మాత్రం కాదు. ఎవరైతే ఇటువంటి ఆశ కలిగి ఉన్నారో, నేను దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి ఆయనందు విశ్వాసం ఉంచి నేను ఏ విధంగా జీవించాలో అటువంటి విధంగా జీవించగలగటానికి ఇష్టపడిన వాళ్ళు, సమర్పించుకునే వాళ్ళు, ఆయనను ప్రేమించువారు,
ఆయన కార్యములందు ఆసక్తి కలిగిన వారు, ఆయన ఆత్మ యొక్క ప్రభావం చేత దినదినము నడిపించబడటానికి తమ్ము తాము సిలువలో ప్రభువుతో కూడా ఐక్యపరుచుకునేటువంటి బిడ్డలు, వారితో కలిసి నేను ఉన్నట్లుగా నాకు దర్శనం ఇమ్ము అని చెప్తున్నాడు. ఈ దర్శనం అనేటువంటి మాట హెబ్రీ భాషలో పక్కాడ్ అని రాయబడింది. అంటే ఏదైనా ఒక విశిష్టమైనటువంటి ప్రభావాన్ని మనలో, విశిష్టమైన కార్యం మనలో జరిగించటానికి దేవుడు మనని తాకటం అని అర్థం. ఉదాహరణకి ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనంలో కూడా చెప్పబడింది, దేవుడు యెహోవా శారాను దర్శించెను. అంతకు మునుపు వరకు ఆవిడలో 89 సంవత్సరాల వరకు కూడా గర్భం ఉడిగిపోయింది. తర్వాత పిల్లలు పుట్టగలగడానికి కావలసినటువంటి వయసు మించిపోయింది. అయినప్పటికీ యెహోవా దర్శించటం ద్వారా ఏది సాధ్యం కాదో, మామూలుగా సంభవం కాదో అది జరగగలిగేటట్లుగా దేవుడు దర్శించినప్పుడు ఆవిడలో జరిగింది. కనుక దర్శనం అంటే అదనమాట. అంటే మనలో దేవుడు ఒక విశిష్టమైనటువంటి కార్యాన్ని తెలియపరచడం మాత్రమే కాకుండా చేయటానికి కావలసినటువంటి ఆ తాకిడిని దర్శనం అని చెప్పవచ్చు. నాకు ఆ దర్శనం ఇమ్ము అని అడుగుతున్నాడు. అంటే నేను ఈ విషయాన్ని చూడటం మాత్రమే కాకుండా ఆ విధంగా జీవించగలగటానికి అవసరమైనటువంటి బలాన్ని, శక్తిని, ఆ ప్రభావంతో కూడినటువంటి ఆ వెలుగును, ప్రత్యక్షతను నాకు ప్రసాదించు. చూడండి ఇక్కడ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. ఇక్కడ ఏదైతే పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి గురించి ప్రార్థిస్తున్నాడో, ఈ కీర్తనలో ఈ 106వ అధ్యాయంలో నీవు నాకు దర్శనమిమ్ము అంటే అర్థం కూడా అదే. మీ మనోనేత్రములు వెలిగించబడినందున అంటే ఏదైతే ఇక్కడున్నటువంటి విషయాలను కాకుండా అంతరంగంలో ఉన్న మీ కన్నులు వెలిగించబడి మీరు ఏదైతే చూడాలని చూడాలో అది చూడగలిగేటట్లుగా దేవుడు మీకు ప్రత్యక్షతనివ్వాలని నేను ప్రార్థిస్తున్నానని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఇంకా వెళ్ళినట్లయితే, దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు, అది దర్శనం అంటే ఆయనకు ఉద్దేశాలను, ఆయన మనలో ఏం చేయగలడో ఆ శక్తి యొక్క ప్రభావాన్ని చక్కగా తెలుసుకొనగలిగేటట్లుగా ఆ దర్శనము మనకు అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ కీర్తనకర్త కూడా నాకు దర్శనమేమో అంటే అర్థం అదే. నువ్వు కొంతమందిని ఏర్పరచుకున్నావు, వాళ్ళు పిలువబడిన వారు మాత్రమే కాకుండా నీ యొక్క స్వాస్థ్యంలో ప్రవేశించబోయేవారు, ఆ పరలోక సంబంధమైన పిలుపు, ఆశ, నిరీక్షణ కలిగి జీవించేవారు, వారిలో ఉన్న శరీర సంబంధమైన కార్యములన్నిటి విషయమై నీ కుమారుడైన యేసుక్రీస్తుతో సిలువలో ఐక్యపరుచుకునేటువంటి బిడ్డలు, వారి యొక్క దృష్టి, గమనం అంతా కూడా పరలోక సంబంధంగా ఉంది. అది చూడగలిగేటట్లుగా చెయ్యి. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు. కానీ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచినాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. వాటిని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి ఆత్మకు తెలియపరిచాడు. ఏవి తెలియపరిచాడు? ఏవి కంటికి కనబడలేదో, చెవికి వినబడలేదో, మనిషికి హృదయానికి గోచరం కావో ఆ విషయాలు అవన్నీ కూడా దేనికి సంబంధించినవంటే దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి. వారికి ఈ రమ్యమైనటువంటి కనాను దేశం నిరాకరించబడినట్లుగా విశ్వాసులైన మనందరం కూడా మనం పిలువబడినటువంటి ఆ పరలోక సంబంధమైనటువంటి పౌరసత్వం కానీ, స్వాస్థ్యం కానీ, దేశం కానీ, గృహ నిర్వాహకత్వం కానీ, మన గుడారం కానీ, మన తల్లిగా పిలువబడుతున్నటువంటి యెరూషలేము పరలోకంలో ఉన్న పట్టణం కానీ, దాన్ని గురించినటువంటి ఈ ప్రత్యక్షత అనేటువంటిది, తర్వాత పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కానీ ఏమాత్రం కూడా
అవగాహన లేకుండా ఉన్నట్లయితే, అంటే మన మనోనేత్రాలు వెలిగించబడి దేవుని యొక్క ఆత్మ మనలో ఇటువంటి విశిష్టమైనటువంటి ప్రత్యక్షతను అనుగ్రహించి అవి చూడగలిగేటువంటి విధంగా కార్యము జరగలేదు అని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు తండ్రిని గురించి, కుమారుడిని గురించి, తర్వాత రాబోతున్నటువంటి విషయాలను గురించి మీకు తెలియజెప్పను. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అంటే త్రియేక దేవునిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తండ్రి కుమారులు ఏమేమైతే సిద్ధపరుస్తున్నారో వాటన్నిటిని గురించినటువంటి దర్శనం అనుగ్రహించి అవి చూడగలిగేటట్లుగా చేసి దేవుని విషయాల యందు ఆసక్తి కలిగిన వాడుగా చేస్తాడు. ఇంకా అదే అధ్యాయంలో చూడండి కొన్ని మాటలు. 12వ వచనంలో, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. కనుక ఈ కీర్తనలో మనం చదవబోయేటువంటి భాగంలో వారి యొక్క దృష్టి అంతయు కూడా లౌకిక సంబంధమైన విషయాలు ఉన్నట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ ఉన్నటువంటి విషయాలు, లోకానికి సంబంధించిన విషయాలు కనుక మనం మీద ఆసక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడు ఏది మనకు అనుగ్రహించాలని కోరుతున్నాడో వాటిని గ్రహించగలిగిన స్థితిలో మనం ఉన్నాం. మనం పరీక్షించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మన ఆలోచనలు, తలంపులు, మాటలు, క్రియలు అవన్నీ కూడా ఇక్కడ జీవితానికి, ఈ లోకానికి, ఇక్కడ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, ధనము, సంపద, ఇంకా ఇతర విషయాలు సంపాదించుకునడానికి కలిగినటువంటి ఆతురత, దేవుడు మనకేమి అనుగ్రహించున్నాడో, ఏం చేయబోతున్నాడో, దేని కొరకై సిద్ధపడమని కోరుతున్నాడో దానిని గురించిన అవగాహన మన జీవితాలలో అంత లోతుగా లేదు. అంత మాత్రమే కాకుండా 14వ వచనం, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని విషయములను అంగీకరింపుడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. కనుక మనం మామూలుగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళలో ఉండే ఆత్మ లోక సంబంధమైన విషయాలు, ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటే రక్షించబడినప్పటికీ దేవుని యొక్క ఆత్మ అతనిలో పని చేయకుండా అతడు సహజమైన సిద్ధిలో ప్రతిదీ కూడా చూచేటువంటి వాడుగా ఉంటాడు. వారు దేవుని యొక్క ఆత్మ విషయాలను అంగీకరించరు. ఈ తత్వం మన అందరిలో ఉన్నది కనుక ఈ కీర్తనకారుడు నీవు నాకు దర్శనం ఇవ్వు అని అడుగుతున్నాడు. అలా గనక నువ్వు ఇవ్వగలిగినట్లయితే నువ్వు ఏది చూడాలని కోరుతున్నావో అది నేను చూడగలను, నేను ఎలా జీవించాలో అలా జీవించడానికి నేను సిద్ధపరచుకుంటాను అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి 7వ వచనంలో ఆఖరి భాగం, సముద్రమునద్ద ఎర్ర సముద్రమునద్ద వారు తిరుగుబాటు చేసిరి, ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దెంపుగా అది ఆరిపోయెను, మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు ఆయన మాటలు నమ్మిరి. ఇదంతా కూడా నిర్గమకాండం 14వ అధ్యాయంలోని జరిగినటువంటి విషయాలు. ఆ అధ్యాయం కనుక మనం చదివినట్లయితే ఇక్కడ చెప్పబడిన వాటన్నిటిని కూడా మనం చక్కగా చూడవచ్చు. తర్వాత అది ముఖ్యంగా 20వ వచనం నుంచి 29వ వచనం వరకు రాయబడినటువంటి వచనాల్లో నిర్గమకాండం 14వ అధ్యాయం 20వ వచనం నుంచి 29వ వచనాల వరకు ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలన్నీ జరిగినవి అక్కడ వ్రాయబడ్డాయి. అలా జరిగిన తర్వాత అదంతా కూడా అందరికీ కూడా సుపరిచితమే. తర్వాత 1 కొరింథీ 10వ అధ్యాయంలో కూడా పౌలు ఈ విషయాన్ని కొంతమేరకు ఉదహరించాడు. ఇక్కడ ఏం చదువుతున్నామంటే 12వ వచనంలో, అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తిని గానం చేసిరి. వారందరూ కూడా ఎర్ర సముద్రంలో నుంచి దాటి వచ్చిన తర్వాత ఈ మిరియాము చక్కటి కీర్తన నిర్గమకాండం 15వ అధ్యాయంలో పాడినట్లుగా మనం చూస్తాం. దానికి మునుపు వారు ఆయన మాటలను నమ్మిరి అని కూడా రాయబడింది. ఈ రక్షించబడినటువంటి విశ్వాసులు వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి బయటికి వచ్చిన తరువాత ఆయన మాటలను నమ్మి ఆయన నామమును కీర్తించిరి అని రాయబడింది. ఈ నమ్మటం అనేటువంటి మాట చూడండి, ఇక్కడ కూడా కొన్ని చోట్ల క్రొత్త నిబంధనలో మార్కు సువార్త 4వ అధ్యాయం 16-17, అటువలే రాతి నేలన విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ
వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగా గానే వారు అభ్యంతరపడతారు. ఇటువంటి వారు అక్కడ మనం చదివినటువంటి ఈ 12వ వచనంలో చెప్పబడినటువంటి వ్యక్తులు. వీరందరూ కూడా వాక్యం చెప్పబడినప్పుడు చక్కగా అంగీకరించేటువంటి వారు, కానీ వారిలో వేరు లేదు కనుక వారందరూ కూడా ఏదైనా శ్రమ కానీ హింస కానీ ఇబ్బంది కానీ కలగగానే మరలా అభ్యంతరపడేవారుగా ఉంటారు. ఇంకొక చోటు చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 23 నుంచి 25 వరకు. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడనో మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కరలేదు. వారు నమ్మారు. ఎందుకు నమ్మారు? ఆయన చేసినటువంటి సూచక క్రియలను చూసి నమ్మారు. ఇక్కడ వీరు కూడా ఎర్ర సముద్రం దాటి శత్రువులందరూ కూడా ముంచివేయబడటం చూసి ఎంతో ఉత్సాహంతో నమ్మి ఉన్నామని అనుకుంటూ కీర్తనలు కూడా పాడారు. కానీ వారి మనసును ఎటువంటిదో దేవుడు చూశాడు. ఇప్పుడు ఆ మార్కు సువార్త 4వ అధ్యాయంలో చదివిన 17వ వచనంలో వాళ్ళు కానీ, ఈ యోహాను సువార్త 2వ అధ్యాయంలో చదివినటువంటి వారు కానీ, ఈ 106వ అధ్యాయంలో చదివినటువంటి వారు కానీ, ఎందుకంటే ఇక్కడ 12వ వచనంలో అప్పుడు వారు ఆయన మాటలను నమ్మిరి, 24వ వచనంలో చూస్తే ఆయన మాట నమ్మకపోయారు. అదే కీర్తనలో 12వ వచనంలో నమ్మారని రాయబడింది, 24వ వచనంలో నమ్మకపోయారు. అనగా వీరందరూ కూడా అటు ఇటు డోలాయమానంగా ఊగేటువంటి వాళ్ళు, మీమాంసలో ఉండేవాళ్ళు. స్థిరమైనటువంటి విశ్వాసంతో నా ప్రభువు నిజమైనటువంటి రక్షకుడు, నన్ను ఉన్నతమైన ఉద్దేశంతో పిలుచున్నాడు, నా కొరకే ఒక రమ్యమైన దేశంలో సిద్ధపరుచున్నాడు, నేను అక్కడికి వెళ్ళి దానిని స్వాధీనపరుచుకుంటాను అని యెహోషువ కాలేబులకు చెప్పినట్లుగా చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారందరూ. కనుక వారి సంఘటన, జీవితంలో జరిగిన సంఘటనలో మనం పోల్చుకుంటున్నప్పుడు మన జీవితంలో ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి ఘడియ, పరిస్థితి, మనిషి ఇవన్నీ కూడా తారసపడినప్పుడు ఏ విధంగా ఎంతో ప్రతిఘటన స్వరంతో దేవుని ఎదుట ఎటువంటి విధంగా మనం చేసేటువంటి ప్రార్థన, కోరేటువంటి కోరికలు, తర్వాత ఆ పరిస్థితి నుంచి విడుదల పొందటానికి దేవుని యందు విశ్వసించక మనిషి యొక్క స్వయం ప్రయత్నం ద్వారా విడుదల పొందటానికి చేసే ప్రతి ప్రయత్నం, ఇవన్నీ కూడా మనలో ఆ వేరుపారినటువంటిది, నమ్మనటువంటిది, దేవుడు కోరిన విధంగా విశ్వసించినటువంటి హృదయానికి సూచనగా ఉంది. కనుక ఎందుకంటే ఈ దర్శనం అనేటువంటిది పరలోక సంబంధమైనది, లేక పిలువబడిన మాత్రమే కాకుండా ఏర్పరచబడిన గుంపులో కాకుండా ఉన్నవాళ్ళు, పిలువబడిన వారుగా ఉండి ఏర్పరచబడినటువంటి గుంపులో లేనివారు. ఏర్పరచబడిన వారైతే ఆ దర్శనాన్ని కలిగి పరలోక సంబంధమైనటువంటి అనుభవాన్ని కలిగి దేవుని యొక్క ఆత్మ, దేవుడు ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచి ఉన్నాయో అవి తెలియపరచబడడం ద్వారా ఇక్కడున్నటువంటి విషయాల నిమిత్తమైనటువంటి భయం కానీ, తర్వాత ఆందోళన కానీ లేక సమాధానపూర్వకమైనటువంటి హృదయంతో, మరి కదిలించబడినటువంటి విశ్వాసంతో దేవుని వైపు మాత్రమే వారు చూస్తూ, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ కదిలించకుండా ఉన్నటువంటి విశ్వాసం కలిగిన వారు. 13వ వచనంలో ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. 22వ వచనంలో ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయిరి. ఈ విషయాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే ఎన్నిసార్లు ఈ లోక సంబంధమైన విషయాలలో కూడా దేవుడు మనకు విడుదల కలుగు చేసి ప్రతిసారి ఆయన యొక్క పరాక్రమాన్ని, కృపను, ఆయన మన పక్షంగా ఉద్దేశ్యములు కలిగి ఉన్నాడని తెలియపరుస్తూ, ఆయన ప్రేమను చాటిస్తూ, మనని భద్రపరిచి మనకు కావలసిన అవసరతలలో తోడుగా ఉండి నడిపించినటువంటి ఆ దేవుడిని మర్చిపోయినటువంటివి, ఆ కార్యములను మర్చిపోయి మరలా మనుషుల వైపు చేతులు చాపుతూ, మనిషి మీద ఆధారపడుతూ, లేక మన స్వయం శక్తి మీద, జ్ఞానం మీద ఆధారపడుతూ జీవించిన విషయాలన్నీ కూడా ఆయన చేసిన క్రియలను మరిచిపోయినటువంటి దానికి సూచనగా మనం జీవితంలో గమనించవచ్చు. 14వ వచనం నుంచి అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో
వారు ప్రతిరోజు మాకు ఈ మన్నా అనేది కాకుండా నీవు మాంసం కావాలని అడిగారు. అడిగినప్పుడు ఆయన గాలిని విసరజేసి ఆ పాళ్యమ మీద పూరేళ్ళు ఎంతో ఎత్తుగా పడగలిగేటట్లుగా చేశాడు. ఈ మాంస అపేక్ష అధికంగా కలిగినటువంటి జనులు వాటిని తిని తర్వాత తనిసెరి అని రాయబడింది, అంటే ఎంతో అంత అతిగా తిన్నట్లు. తర్వాత వాళ్ళ మీద తెగులు వచ్చింది, ఎన్నో వేల మంది చనిపోయారు. అంటే ఇక్కడ ఈ సందర్భంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, వారు మాంసం కావాలని అడిగారు, దేవుడు ఇచ్చాడు. ఈ మాంసం తిన్నప్పుడు వారు అధికమైనటువంటి బలాన్ని పొందవలసింది, కానీ వారి ప్రాణములకు క్షీణత కలుగజేశాడు. ఏదైతే శరీర సంబంధంగా మనిషి దేవునితో పోరాడి కావాలని కోరుకుని పొందాడో అది వాళ్ళలో విశ్వాసాన్ని పెంపొందించి దేవుడు యొక్క చిత్తాన్ని ఉద్దేశాన్ని తెలుసుకుని జీవించగలగటానికి పనికి రాలేదు. వారి ప్రాణములు అంటే వారి లోపల స్వభావంలో దేవుని యందు విశ్వసించడానికి బదులుగా ఈ శరీరము, ఈ బయట కనుదృష్టి కలిగినటువంటి విషయాలను బట్టి శరీరాన్ని సంతోషపరచడానికి చూసేటువంటి ప్రయత్నాల ద్వారా మనిషి యొక్క అంతరంగంలో ఆత్మలో దేవునితో బలపడినటువంటి అనుభవం కాకుండా తగ్గిపోయిన అనుభవం వచ్చింది. కనుక చూడండి, మన ప్రార్థనా జీవితంలో కానీ ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో దేవునితో సంబంధం కానీ దేవుడు మనకు ఇవ్వాలని కోరుతున్నవి ఇచ్చిన తర్వాత లేక ఇస్తున్నటువంటి విధంగా జీవితం కొనసాగుతున్నప్పుడు ఏదైతే అధికంగా కావాలని మనిషి ప్రయత్నం చేస్తూ దేవునితో మాటిమాటికి గోజాడేవాడిగా ఉన్నాడో అవి దేవుడు ఒకవేళ మనకు అనుగ్రహించినప్పటికీ అవి మన విశ్వాసాన్ని కానీ లేక మన యొక్క దర్శనాన్ని కానీ ప్రత్యక్షతని కానీ పరలోక సంబంధమైనటువంటి విషయాలలో ఎదగగలగటానికి కానీ పనికొచ్చేవిగా ఉండకపోవచ్చు. వారికి అటువంటి విధంగా పనికి రాలేదు. ఆ విషయాన్ని మనం సరైన విధంగా గమనించాలి. తర్వాత 14-15 వచనాల్లో మన యొక్క శరీరాన్ని పోషించడానికి ఏ విధంగా మనకులో ఉన్న వెలిగించబడిన ఆత్మకు వ్యతిరేకంగా మనిషి జీవిస్తాడు అనేది రాయబడింది. 16వ వచనం నుంచి, వారు తమ దండుపాళెంలో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడారు. భూమి నెరవేడిచి దాతానును మృంగెను, అది అబీరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసి. ఇది సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఈ కోరాహు, దాతాను, అబీరాము అనేటువంటి వారి విషయంలో చెప్పబడింది. ఈ కోరాహు అహరోను వలె అతను కూడా ఈ దేవుని యొక్క ఏర్పరచబడినటువంటి లేవి కుటుంబానికి చెందినటువంటి ఒక కుటుంబానికి చెందినవాడు. కానీ అతడికి అహరోనుకి కలిగినటువంటి ఈ ప్రతిష్ఠత కానీ లేక దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసేటువంటి భాగ్యం కానీ లేదు. దేవుడు ఏది ఇవ్వలేదో అది కావాలని, దేవుడు ఏది ఇచ్చాడో దాని విషయంలో అంత సంతృప్తిగా కలిగిన వాడుగా మనిషి లేడు. దానికి అంతటికి కారణం ఒక మాటలో చెప్పాలంటే అసూయ. అవి శరీర సంబంధమైన కార్యాలు. దానిని ఆసరాగా తీసుకొని లేకపోతే దాని ఆధారంగా అతడు దాతాను, అబీరాము అనేటువంటి రూబేనీల వంశస్థులలోనూ పోగు చేసి వాళ్ళని 250 మందితో కలిపి అహరోను మోషేనులకు వ్యతిరేకంగా లేచారు. ఈ 14-15 వచనాల్లో మనం చదివినటువంటిది ఈ శరీర సంబంధమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవటం. ఇక్కడ 16 నుంచి 18వ వచనం వరకు చెప్పబడినవి మన ప్రాణంలో దానికి సంబంధించినటువంటి మన యొక్క పాత స్వభావం ఏ విధంగా అసూయతో రగిలి ఇతరులకు కలిగినటువంటి మేలును, శ్రేష్టమైన దానిని చూచి మనలో కలిగేటువంటి మత్సరాన్ని, అసూయకు గుర్తుగా ఉందో ఆ విషయాల గురించి చెప్తున్నాడు. కనుక రక్షణ పొంది అనేటువంటి విశ్వాసమైన మనము ఈ 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చెప్పబడినటువంటి ఎర్ర సముద్రం యొక్క విషయాలు కానీ, అంటే అది మనం లేని విషయాలు, దేవుని యందు విశ్వసించకుండా చనిపోతాము అనేటువంటి భయం కలిగి ఎర్ర సముద్రాన్ని చూచి 14-15 వచనాలలో శరీరాన్ని పోషించడానికి మనం దేవుని మీద నుంచి దృష్టిని మరల్చటం, 16 నుంచి 18 వచనాల్లో మనలో
మన ప్రాణ సంబంధమైనటువంటి శరీర స్వభావాన్ని, అంటే అసూయ, మత్సరం, ఇవన్నీ కూడా ఈ అరణ్య యాత్ర జీవితంలో వారి జీవితాలలో ఉన్నటువంటి అనేక విషయాలను దేవుడు వెలుపలికి తీసుకొచ్చాడు. అదే విషయాలను మనం పరీక్షించుకున్నప్పుడు రక్షణ పొందిన మనందరి జీవితాల్లో ఇటువంటివి చాలా తేటగా ఏదో సందర్భంలో ఎక్కడో పరిస్థితుల్లో కనబడుతూనే ఉంటాయి. 19వ వచనం, హోరేబులో వారు దూడను చేయించుకుని పోతపోసిన విగ్రహములకు నమస్కారం చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డిమే యుద్ధ రూపమునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయారు. ఇదంతా కూడా మనం నిర్గమకాండం 32వ అధ్యాయంలో, తర్వాత 4-7 వచనాల్లోనూ, తర్వాత 1 కొరింథీ 10వ అధ్యాయంలోనూ వీటన్నిటిని కూడా మనం చూస్తాం. అంటే మనిషి తనలో ఉన్నటువంటి ఈ దేవునితో సంబంధంలోనికి రావాలనేటువంటి తృష్ణను, నేను ఏ విధంగా ఎటువంటి దేవుడిని పూజించుతాను, దేవుడు ఎవరు, తర్వాత ఆ దేవుడు నన్ను సృష్టించుండగా నాకు కళ్ళు, చెవులు, ముక్కు, నోటి ఇవన్నీ ఇచ్చుండగా, అంటే ఒక స్పర్శ స్పృహలో నేను జీవించగలగాలి కదా. అటువంటి స్పర్శ స్పృహ లేనటువంటి ఒక జంతు రూపానికి దేవుని రూపము అనుకొని పూజించడం అనేటువంటిది ఎంత వ్యర్థమైనటువంటి విధంగా ఉన్నదనేటువంటి ఆలోచన లేకుండా మనిషి పోతున్నాడు. అంటే ఈ ఎర్ర సముద్రం దాటి ఐగుప్తు నుంచి విడుదల పొంది ఎర్ర సముద్రం దాటి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు ఈ విధంగా ఒక దూడను చేసుకుని, ఈ దూడ ఐగుప్తీయులు పూజించేటువంటి ఏపీస్ అనేటువంటి ఒక నల్లటి ఎద్దుకు గుర్తు. వారు ఏదైతే పూజించారో ఆ దానిని యొక్క గమనం ఏదైతే ఉన్నదో ఐగుప్తులో దానిని తీసుకొస్తున్నారు. అంటే విడుదల పొందినటువంటి వారు ఈ పాత సంబంధమైనవి, వారు అంత మునుపు ఎక్కడ ఉండేవాళ్ళు, ఏ విధంగా జీవించేవాళ్ళు, ఎటువంటి కల్చరు అవి ఇవన్నీ మాట్లాడతారు, వాటన్నిటిని కూడా వారితో పాటుగా తీసుకుని వస్తున్నారు. దేవుడు ఏం కోరుతున్నాడంటే, పాతవి గతించిన ఎవరైనా క్రీస్తునందు నేడల వాడు నూతన సృష్టి అనగా మన యొక్క ఆలోచన, తలంపు, మాటలు, సంబంధం అవన్నీ కూడా నూతనమైనటువంటి ప్లాట్ఫామ్ మీద, ఒక మంచం మీద ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడు. అవి కనుక మనం గుర్తున్నట్లయితే, అవి కనుక మనం చేసినటువంటి అలవాటు కలిగి ఉన్నట్లయితే, శత్రువు మాటి మాటికి మరలా వాటిని మన గమనాన్ని తీసుకుని వచ్చి వాటిలో మనం నిమగ్నమయ్యేవారుగా చేసేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత మోషే చెప్పాడు, వారిని నాశనం చేస్తానని దేవుడు చెప్పినప్పుడు, దేవా అలా చేయొద్దు అని దేవుడికిను వారికి మధ్యలో ఆయన నిలబడిపోయాడు. అంత గొప్ప దొడ్డ మనసుతోటి మోషే వారి విషయమైనటువంటి ప్రార్థన జరిగించాడు. కనుక సరైన విధంగా జీవిస్తున్న వాళ్ళు మోషే మనసు కలిగి ఉన్నాడు. జీవించిన వాళ్ళు సరైన విధంగా జీవించగలగడానికి దేవుని వైపు చూచి వారి యొక్క ప్రవర్తన అంతటిని సరిచేసుకోవడం. వారు రమ్యమైన దేశంలో నిరాకరించరు. కనుక దేవుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరిచినో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషు హృదయంలో గోచరం కాలేదని చెప్పబడిన రీతిలో మనందరం కూడా ఈ దర్శనం కావాలని, ఆ ప్రత్యక్షత కావాలని, ఆ మనోనేత్రాలు వెలిగించబడాలని, ఆ పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని మనం చక్కగా గుర్తెరిగి ఆ వైపుగా మన యొక్క దిశ ఉండాలని మనం ప్రార్థించుకుందాం. దేవుడి ఈ వాక్యం ఆశీర్వదించును గాక. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి మీ నామానికి మహిమ పొందండి. తర్వాత మేము జీవించవలసిన అనేక విషయాలు ఈ వాక్యంలో మేము చూస్తుండగా వాటన్నిటిలో కూడా మాకు కావలసినటువంటి కృపను మాకు అనుగ్రహించి, మీ కృప నిత్యం ఉండునని మేము చదివినట్లుగా ఆ దర్శనం మాకు అనుగ్రహించి మాలోని కార్యం లోతుగా బలంగా జరగలిగేటట్లుగా మమ్మల్ని అందరినీ కూడా తాకమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.